కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందంటూ వైసీపీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు మంత్రి గొట్టిపాటి. తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచబోదని మండలిలో క్లారిటీ ఇచ్చారు మంత్రి గొట్టిపాటి. అధిక విద్యుత్ ఛార్జీలు వసూలు చేసింది గత వైసీపీ ప్రభుత్వమేనని కౌంటర్ ఇచ్చారు మంత్రి. ఈ ప్రభుత్వం పెంచబోదు, ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. మీరు పదే పదే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత కౌన్సిల్లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే ధర్నాకి పిలుపునివ్వటం, అదేవిధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే క్వశ్చన్ వేయటం అనేది కొద్దిగా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజల్ని తప్పుదాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు చూడండి సార్, 2022-23లో వీళ్ళు 8,113 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి ఈ ప్రభుత్వం పెంచబోదు, ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. మీరు పదే పదే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత కౌన్సిల్లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే ధర్నాకి పిలుపునివ్వటం, అదేవిధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే క్వశ్చన్ వేయటం అనేది కొద్దిగా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజల్ని తప్పుదాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు చూడండి సార్, 2022-23లో వీళ్ళు 8,113 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి